ఇక్కడ కూర్చున్నావు నువ్వు. అప్పటి నుంచి ఎత్తుకుతున్నా నేను. అరే ఇక్కడ సూపర్ ఉంది కదా ప్లేస్. అవునరా, చాలా బాగుంది లొకేషన్. షూటింగ్ ఇస్తారంటావా? నాకేం తెలుసురా, అడిగేవారినైనా. ఎవరిని అడుగుదాం? ఎవరైనా ఉన్నారేమో చూసుకో ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఇక్కడికి వస్తారా? ఒక్కసారి. చెప్పండి. మీ మేనేజర్ ఉన్నారా? నేనే సార్ మేనేజర్ని. ఓహ్ సారీ, ఒక చిన్న షార్ట్ ఫిలిం షూట్ అనుకుంటున్నాం. ఈ లొకేషన్లో షూట్ చేయవచ్చా? లేదు సార్, ఇక్కడ షూట్స్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓ అవునా? అవును సార్, సారీ. ఓకే థ్యాంక్ యూ. కాన్సెప్ట్ ఏంది? ఒక మంచి లవ్ స్టోరీ అనుకుంటున్నారా? ముందు స్టోరీ చెప్పు, అది మంచిదే కదా నేను చెప్తా. కొంచెం పేషెన్స్తో వినరా. మన క్యారెక్టర్ వచ్చేసి మనలాంటోడే. మనలాంటాడంటే నాలాగా అందంగా ఉంటాడా? నిజం చెప్పాలంటే నీకంటే బాగానే ఉంటాడు, కానీ వాడికి వాడే యావరేజ్. యావరేజా అంటే? అంటే మనోడు కొంచెం హైట్ తక్కువ, దీనివల్ల చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి వాడికి. హైట్ తక్కువ ఉన్నంత మాత్రాన ఇన్సెక్యూరిటీస్ ఉంటాయా? నిన్నెవరైనా పొట్టోడా పొట్టోడా అని ఎక్కిరిస్తే అప్పుడు తెలుస్తుంది వాని బాధ ఏంటో. అయినా నాకు ఎందుకో వీడి క్యారెక్టర్ చాలా తేడాగా అనిపిస్తుందిరా. తేడానా? అరే అసలు నీకు అలా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారా. సరే సరే, లవ్ స్టోరీ అన్నావు, లవ్ ఎక్కడుంది ఇక్కడ? అదే అక్కడికి వస్తున్నా. సో ఒకరోజు మనోడు క్లాసుకు పోకుండా బయట కూర్చొని సీరియస్గా పని చేసుకుంటుండు. అంత సీరియస్ పనే ఉంటుందిరా క్లాస్ బయట వీడికి? అంటే చెప్పడం మర్చిపోయినా కదా, మనోడికి సినిమాలంటే పిచ్చి. దానికోసం బయట కూర్చొని పేపర్లు చింపుకుంటుండు థియేటర్లు ఎగిరేయడానికి. అందుకే వీడి క్యారెక్టర్ నేను తేడా అన్నా. అయితే వాడు పేపర్లు కట్ చేసుకునే టైంలో అప్పుడు చూస్తాడు వాడు తారాని. ఆడు చూసినా ఏం చేసేది లేదు కదా అక్కడ. కానీ ఈసారి ఒక పేపర్ ఎగిరిపోతుందిరా వాడు కట్ చేసుకునే దాంట్లో నుంచి. కరెక్ట్గా తారా చేతిలో పడుతుంది అది. తన పేపర్ కట్అవుట్ తీసి నవ్వుతూ మనోడికి ఇచ్చేస్తుంది. ఇంకంతేరా, మనోడు బేసిక్గా లవ్లో పడ్డాడు అంటావు అంతేగా? అంతేరా. సరే నెక్స్ట్ చెప్పు. అయితే మనోడు అందరితో బాగానే ఉంటాడురా, నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అదేంటో తారాన్ని చూసేసరికి ఒకటేసారి ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. టెన్షనా? టెన్షన్ దేనికిరా? అంటే ఆ రోజు వాడు వేసుకున్న షర్ట్ కొంచెం టైట్గా ఉంటుందిరా. ఇంకా మనోడు ఓవర్ థింకింగ్ గురించి నీకు తెలిసిందే కదా. ఒకటేసారి తన షర్ట్ చూసి ఎక్కడ నవ్వేస్తుందేమో అని సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల పోయి దాక్కుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థం కాదు వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుండు, ఏంటిది ఏమైంది అని. ఇట్లుంటే వాడు లవ్ చెప్పినట్టే. సరే మరి ఏం చేసిండు? ఇలా ఉంటే ఇంకా అవ్వదని అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేద్దామని ఆమెకు ఆ రోజు రిక్వెస్ట్ పంపిస్తాడు. వాడి లక్ ఆ రోజు బాగుండి ఆమె ఇమీడియట్గా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. బా, మనోడు ఫుల్ అవుట్ అయిపోయి ఉంటాడుగా. ఇంకా అవుటా బొక్క? ఇప్పుడు విను. ఫోన్ తీసి ఆమెకు మెసేజ్ చేద్దాం అనుకుంటాడు. హాయ్ అని టైప్ చేస్తాడు. ఆగాగు, ఇక్కడి నుంచి నేను చెప్తా. వాడు హాయ్ అని టైప్ చేస్తాడు, ఆ మెసేజ్ చూస్తుంది, రిప్లై ఇస్తుంది, ఇంకా ఫుల్ మిక్సింగ్ అంతే కదా. నువ్వు మిక్సింగ్ దాకా వెళ్ళకమ్మా, ఇక్కడ అసలు సెండింగే అవ్వలేదు. వాడు ఆయన మెసేజ్ పంపడానికి ఒక 5 hours ఆలోచించండి. 5 hours? అంతసేపు ఎందుకురా బాబు? అంటే ఇప్పుడే ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది, అప్పుడే మెసేజ్ పెడితే ఏమనుకుంటుందో ఏమో. మరీ ఇలా మెసేజ్ పెడితే నేను ఏదైనా క్రీప్ అనుకుంటుందా? మెసేజ్ పంపక మీరు రిప్లై అయ్యకుంటే, బ్లాక్ చేస్తే, అన్ఫాలో కొడితే, ఉమెనైజర్ అనుకుంటే, నన్ను ఏదో సైకో అనుకుని పోలీసులో కంప్లైంట్ చేస్తే? రే ఆపరా, ఇంతకాడు మెసేజ్ చేశాడా లేదా? మనోడి గురించి తెలిసిందే కదా, అంత పెద్ద మెసేజ్ ఆడెట్లా పంపిస్తాడు? రే ఇట్లుంటే ఎట్లయితుందిరా? వాడు ఎప్పుడు ప్రపోజ్ చేయాలి, ఎప్పుడు సినిమా అయిపోతుంది? అందుకే ఈసారి చాలా ఆలోచించి డైరెక్ట్గా ఆమెతో మాట్లాడదాం అనుకుంటాడు. రే ఆన్లైన్లోనే మాట్లాడలేదు, ఇంకా డైరెక్ట్గా ఎట్లా మాట్లాడతాడరా?
అందుకే ఈసారి ఒక మంచి ప్లాన్ వేస్తాడు. జిమ్ముకు పోదాం అనుకుంటాడు. సర్లే, వాడి దరిద్రం ఏందో నాకు అర్థమైంది. నెక్స్ట్ టైం చేస్తాడో చెప్పు. ఇంకేం చేస్తాడు? యూట్యూబ్లో వీడియోలు చూస్తాడు. వీడియోలా? నువ్వు అనుకునేది కాదురా బాబు, యూట్యూబ్లో ఎక్సర్సైజ్ వీడియోలు. ఓహో, సర్లే, లాగొద్దు. నెక్స్ట్ టైం ఉందో చెప్పు. అయితే వాళ్ళ కాలేజ్లో ఒకరోజు ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి. వాడు ఎంత ఎత్తికినా కాలేజ్లో తారా కనిపించదు. లాస్ట్కి క్యాంటీన్లో వచ్చి చూస్తాడు. అప్పుడు తారా వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. వీడికి అర్థం కాదు, అదేంటి తారా ఎందుకు ఇలా టెన్షన్ పడుతుంది అని. సో వాళ్ళ ఫ్రెండ్ని ఒకసారి పిలుస్తాడు రమ్మని. వాళ్ళ ఫ్రెండ్ని తారాకి ఏమైందని అడిగితే తన హాల్ టికెట్ మర్చిపోయింది, అలాగే సెక్యూరిటీ కూడా బయటికి పంపిస్తలేడని చెప్తుంది. సరే అని తన ఫ్రెండ్ని పంపించేసి ఇంకా మనోడు ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు రా. తారా కంటే ఎక్కువ వీడు టెన్షన్ పడిపోతుంటాడు. ఇప్పుడు తనకి ఎలా హెల్ప్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అని వానికి అప్పుడు ఒక ఐడియా వస్తుంది రా. ఓ ఆగాగు, అంటే ఏంది? వాడు ఇప్పుడు సెక్యూరిటీతో గొడవపడి వాళ్ళ ఇంటికి పోయి హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తాడు, అంతేనటవా? అంతే కదరా మరి. వాడు లవ్ కోసం ఆ మాత్రం చేయలేడా? ఇగో కొంచెం డెవలప్ అవ్వు. మనం 1970s లేము. అందరి కాలేజెస్లో ఈఆర్పీ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటాడు. డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తాడు ఒకసారి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తన ఈఆర్పీ పాస్వర్డ్ అన్నీ కనుక్కుంటాడు. పాస్వర్డ్ కనుక్కొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఈసారి నిజంగా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి ఎట్లా అంటే లిటరలీ అడుక్కుంటాడు రా. ఫుల్ బతిమలాడుతుంటాడు. ఇక అలా కన్విన్స్ చేసి జిరాక్స్ షాప్కి వెళ్తాడు. అలా షాప్కి వెళ్ళి హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి ఆ హాల్ టికెట్ తారా వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తాడు. అండ్ ఆల్సో ఇది వాడు చేశాడని తారక్ చెప్పొద్దు అంటాడు. అదేంట్రా, చెప్పొచ్చు కదరా వాడే చేశాడని. అలా చేస్తే సింపతి అయిపోద్ది. మనోడికి సింపతి వద్దు, లవ్ కావాలి. మనోడు అంటున్నావు అంటే నువ్వు కూడా బాగానే కనెక్ట్ అయిపోతున్నావు. సరే ఇప్పుడు ప్రపోజల్ సీన్కి వచ్చాయి. కానీ దానికి ముందు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు కొంచెం మోటివేషన్ కోసం. వాడి లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ అంటే అదే. వాడు తారా ఫోటో చూపగానే ఒకడేమో, అరే మామ ఈ అమ్మాయి నీకోసం పుట్టిందిరా. ఇంకొకడేమో, అరే నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావురా, ఆ అమ్మాయి కొంచెం వైట్, నువ్వు చాలా కొంచెం బ్లాక్. అయినా నేను మీ పెళ్లి ఫంక్షన్లో చికెన్ బిర్యానీలో నల్లి బొక్క వేసుకొని తింటున్నా. చికెన్ బిర్యానీలో నల్లి బొక్కేంద్రా? ప్రపోజ్ చేశాడు లేదు జాబ్ ఫస్ట్. సార్ నెక్స్ట్ టైం ఏంటి సార్? ఇప్పుడు ఇస్తారా షూటింగ్కి పర్మిషన్? ఇస్తాను సార్. నెక్స్ట్ టైం ఏందో చెప్పండి సార్ ప్లీజ్ సార్. సీన్ ఏంటంటే తను వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసిన తర్వాత తనని రిజెక్ట్ చేసి అంతే, దాని తర్వాత కట్. ఓకే, అండర్స్టూడ్? ఓకే గైస్, రెడీ, యాక్షన్. హాయ్ తరా. నిజం చెప్పాలంటే నేను ఇక్కడి దాకానే వస్తా అనుకోలేదు. ఇక నేను చూస్తే మొత్తానికి వణుకుతుంది నాకు. నాకు 2 minutes టైం ఇవ్వు, నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పేస్తా. నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంతగా రాదు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు. నాకు తెలుసు నీకు తమిళ పాటలు అంటే ఇష్టమని, అందుకే పొయిటిక్గా తమిళ్లో ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ నేను చూస్తే అలా ఫేక్గా నటించలేను నేను. అదేదో తెలియని ఫీలింగ్. నాకు తెలుసు నేను ప్రభాస్ అంత హైటు, మహేష్ బాబు అంత వైటు ఉండనని. కానీ మన కాలేజీలో ఉన్న 2700 అబ్బాయిల్లో వాళ్ళిద్దరి సినిమాకి సుదర్శన్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు తీసుకురాగలిగింది నేను ఒక్కడనే. నువ్వు నమ్ముతావు నమ్మవు కానీ నేను కళ్ళు మూసుకున్నా కూడా నువ్వే గుర్తొస్తావు. వెన్ యూర్ అరౌండ్ I just can't be myself. I cannot even describe it. If this is not love, what is love? ఏదో ఒక రోజు మన ఇద్దరం కలిసి థియేటర్లో జై బాలయ్య నరవాలని కోరుకుంటూ I love you Tara.
కట్. వాడు పడితే వాడు వచ్చిపోవడానికి ఇది ప్లే గ్రౌండ్ కాదు, నేను తయారు చేసిన బరియల్ గ్రౌండ్. వెల్కమ్ టు రియాలిటీ షో. బాగుంటది. కమ్ముడులో కుమ్ముడు. తప్పు చేసేవాడు సహజీవి, దాన్ని క్షమించేవాడు మహాజీవి. ఎవడ్రా ఈ మొక్క చెప్పింది? ఆర్జీవినా?